హలో ఎవ్రీవన్. సో ఈరోజు ఇది క్లాస్ అయితే కాదు, నాట్ క్లాస్, ఒక ఇంపార్టెంట్ అనుకోవచ్చు, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అని అనుకోవచ్చు. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సో నన్ను ఫస్ట్ పాయింట్, నాకు ఇప్పటి వరకు వచ్చిన క్వెరీస్ అని నేను ఒక్కొక్కటి డిస్కస్ చేస్తాను. అండ్ ఈవెన్ దాంతోపాటు మెయిన్ జిఎస్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం. జనరల్ స్టడీస్ గురించి. ఎస్. సో ద థింగ్ ఈస్, చాలా మంది అడుగుతున్నారు, అంటే ఇంకా జిఎస్ స్టార్ట్ చేయలేదు, జిఎస్ క్లాసెస్ పెట్టట్లేదు, ఏంటి 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 అనేది. సో దీనికి మేము సెపరేట్ స్ట్రాటజీ ఫైండ్ అవుట్ చేసాం. నేను వేరే వాళ్ళతో డిస్కస్ చేసి, నేను ఆల్రెడీ కొంతమంది ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్సి సిజిఎల్లో, సో వాళ్ళతో డిస్కస్ చేసి అండ్ ఈవెన్ నా గైడ్తో డిస్కస్ చేసి, మేమందరం డిస్కస్ చేసి, నేను జిఎస్ యాక్చువల్గా ఏంటి అంటే, నేను జిఎస్ అనేది చాలా థియరీ. జిఎస్ అంటే చాలా థియరీ, అందులో మనకు చాలా ఉన్నాయి. ఏంటిది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బయాలజీ ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది, ఏన్షియంట్ హిస్టరీ, మెడైవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8. ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ. ఏదైనా మిస్ చేసామా? అన్నీ చెప్పామా? ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఇన్ని ఉన్నాయన్నమాట. సో ఇవన్నిటికీ మనం క్లాసెస్ వినాలి అంటే అసలు కొన్ని గంటలు దాని మీద మనం టైం, అంటే నాట్ ఎ టైం వేస్ట్. మనం చేసేది ఏంటి, మనం యాక్చువల్గా మనం రాసే ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ప్యూర్లీ ఇట్స్ అన్ ఎంసీక్యూ బేస్డ్ క్వశ్చన్. ఎంసీక్యూ బేస్డే కదా, నాట్ అ థియరీ బేస్డ్. ఇట్స్ అన్ ఎంసీక్యూ బేస్డ్. అవునా? ఇట్స్ అన్ ఎంసీక్యూ బేస్డ్. సో నేనేమి డిసైడ్ అయ్యానంటే, దీనికి మా సార్ని నాకు క్లాసెస్ చెప్పొద్దని చెప్పా. దీనికి నాకు సార్, నేను సిలబస్ మొత్తం కవర్ చేయాలి, కానీ నేను క్లాసెస్ వినలేను, క్లాసెస్ చాలా లాంగ్ ఉంటుంది. నేను ఇక్కడ పెట్టిన టైము నేను నా మ్యాథ్స్కో లేదంటే ఇంగ్లీష్కి, నా రీజనింగ్కి నేను కేటాయిస్తా. నాకు క్లాసెస్ విన్నా సరే మనకు మోస్ట్ థియరీ వస్తుంది. మనం అందులో నుంచి మళ్ళీ మనం సెగ్రిగేట్ చేసుకొని మనం ఎంసీక్యూ టైప్లో బిట్స్ లా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేను అన్నాను, సార్ నేనేం చేస్తానంటే, నేను మొత్తం క్లాసెస్ అనేవి వినలేను. సో క్లాసెస్ విని ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మోర్ టైం హియర్. సో నేను ఇక్కడ నా టైం అనేది వేస్ట్ చేసుకోవాలి అనుకోవట్లేదు. సో నేను ఇక్కడ కూడా ఏం చేస్తానంటే, మేము ఇప్పుడు ఏం డిజైన్ చేశానంటే, ఇప్పుడు ఏవైతే నాకు క్లాసెస్ చెప్తారో, వాళ్ళు చెప్తారో, నాకు ఏదైతే చెప్పాలని డిజైన్ చేశారో సార్ వాళ్ళు, ఇప్పుడు ఎవరైతే నా సార్ ఉన్నారో ఆయన ఏం చేస్తారంటే, నాకు ఏవైతే లెక్చర్ ఉందో, సపోజ్ ఈరోజు లెక్చర్ 1 జరిగిందండి, ఈరోజు లెక్చర్ 1 ఆఫ్ పాలిటీ జరిగింది. ఈ లెక్చర్ 1 ఆఫ్ పాలిటీ నుంచి నాకు ఏదైతే లెక్చర్ చెప్పారో దాని మీద ఎంసీక్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయమని చెప్పారు. ఎంసీక్యూస్. సపోజ్ ఈ రోజు క్లాస్ నుంచి ఒక 80 ఎంసీక్యూస్ వచ్చినాయి అంటే ఏంటి, నేను క్లాస్ వినకుండా సార్ ఏదైతే చెప్తారో నాకు ఆ క్లాస్ కి సంబంధించింది ఓన్లీ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఏ బిట్స్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుందో ఆ బిట్స్ అన్ని, ఇంపార్టెంట్ బిట్స్ అన్ని నేను సెగ్రిగేట్ చేపిస్తున్నా సార్ వాళ్ళతో. సెగ్రిగేట్ చేపించి నేనేంటి, ఇంకా క్లాస్ అంటే ఇప్పుడు నేను క్లాస్ విన్నా ఒకటే, లేదంటే నేను ఎంసీక్యూస్ చదివిన ఒకటి. ఎందుకంటే నేను ఆ విన్న లెక్చర్ నుంచే కదా ఎంసీక్యూస్ ప్రిపేర్ చేసేది. సో నేను ఇప్పుడేం డిసైడ్ అయ్యాను, సార్ నాకు ఏదైతే లెక్చర్ చెప్తారో ఆ లెక్చర్ నుంచి ఎంసీక్యూస్ డిజైన్ చేస్తున్నాం. ఎంసీక్యూస్ కంప్లీట్గా, ఇంకా మనం క్లాస్ విని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మనం ఎంసీక్యూస్ విన్నా ఒకటే, లెక్చర్ విన్నా ఒకటే. సో నేనేంటి, ఇంకోన్లీ ఎంసీక్యూసే అనమాట. ఓన్లీ ఇప్పుడు నా జిఎస్ స్ట్రాటజీ ఏంటి అంటే సింపుల్. నా జిఎస్ స్ట్రాటజీ చూడండి ఏంటి అంటే, ఆ లెక్చర్ ఏదైతే ఉందో ఆ కంప్లీట్ లెక్చర్ నేను బిట్స్ కింద మార్చేస్తా, ఎంసీక్యూస్ కింద మార్చేసుకొని, సపోజ్ ఈ రోజు వచ్చేసరికి లెక్చర్ పాలిటీ 1 చూసుకుంటే మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి చూసుకున్నా. సో మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే లెక్చర్ మీద ఏవైతే థియరీ చెప్పారో ఆ థియరీ నుంచి నేను బిట్స్ ప్రిపేర్ చేసేసుకుని, అంటే నేను ఇంక థియరీ విన్నా ఒకటే,
అండ్ ఈ బిట్స్ నేను సాల్వ్ చేసిన ఒకటే. ఏంటి ఈరోజు సపోజ్ నేను ఈ కాన్సెప్ట్ నుంచి నాకు ఈ బిట్స్ అనేవి ప్రిపేర్ చేశారు. ఈ బిట్స్ అనేవి ప్రిపేర్ చేశారు కాబట్టి నేను ఈ బిట్స్ ప్రిపేర్ అయిపోయి ఏవైతే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 బిట్స్ వచ్చినాయి ఈ రోజు క్లాస్ లో. సో ఈ 80 బిట్స్ తో పాటు ఒక పీవైక్యూ సెషన్ నుంచి, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి, లేదంటే ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిసోర్స్ నుంచి సేమ్ ఏ టాపిక్ మీద అయితే నేర్చుకున్నానో అదే టాపిక్ మీద నేను పీవైక్యూస్ అనేది ఇక్కడ సాల్వ్ చేస్తాను. అంటే ఏంటి, ఇక్కడ నేను 80 బిట్స్ చేస్తాను, మళ్ళీ దీంతో పాటు నేను ఇక్కడ ఒకవేళ ఏదైనా మిస్ అయినా సరే నాకు ఈ ప్రీవియస్ క్వశ్చన్లో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే ఇక్కడ నాకు కవర్ అయిపోద్ది అనమాట. అర్థమైందా? ఇక్కడ టాపిక్ ఇక్కడ నేర్చుకున్న టాపిక్ ని నేను ఇక్కడ బిట్స్ గా ప్రిపేర్ అవుతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇది అయిపోయిన తర్వాత నేను ఇమీడియట్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నుంచో, లేదంటే ఏదైనా పవర్ఫుల్ సోర్స్ నుంచి అయినా, లేదంటే ఏదైనా సపోజ్ పీవైక్యూస్ నుంచి అయినా, వీటి నుంచి సేమ్ ఇక్కడ ఏదైతే నేర్చుకున్నానో సేమ్ అదే టాపిక్ మీద ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్, న్యూ క్వశ్చన్స్ వచ్చినాయి అంటే ఇక్కడ కవర్ చేసేస్తా. అంటే ఏంటి, నేను ఇక్కడ లెక్చర్ వింటున్నట్టు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నేను రెండు సైమల్టేనియస్ గా క్లియర్ చేస్తున్నా. అప్పుడేంటి, మనం క్లాస్ విన్నా ఒకటే, ఇలా చేసినా ఒకటే. సో నేను ఇప్పుడు ఏమి డిసైడ్ అయ్యానంటే సింపుల్ గా, నేను ఏవైతే బిట్స్ ఉన్నాయో ఆ బిట్స్ అవేమి నేను ఇప్పుడు ఏదైతే జిఎస్ నేర్చుకుంటున్నానో అదేమి నేను యూట్యూబ్ లో పోస్ట్ చెయ్యట్లేదు. సో మీరు అనొచ్చు, మీరు ఆల్రెడీ మాకు ప్రామిస్ చేశారు కదా సబ్స్క్రైబర్స్ అందరికీ, ఏంటి అంటే నేను చేసే ప్రతి ఒక్క సిలబస్ ఏ నుంచి జెడ్ వరకు అన్ని సబ్జెక్ట్స్, ఇంగ్లీషు, మ్యాథ్స్, రీజనింగ్, జిఎస్ అన్ని చెప్తున్నారు, మీ స్ట్రాటజీస్ తో సహా అన్ని చెప్తున్నారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏంటి అనేది అని చెప్పారు అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఎస్, ఇప్పటికీ ఐ విల్ బి స్టాండింగ్ ఆన్ మై వర్డ్. ఇప్పటికి నేను అన్ని ఇస్తాను. నాకు మీరు చేయాలి ఏంటి, ఒకవేళ అంటే నాకు ఇప్పుడు నేను ఏదైతే డిసైడ్ అయ్యానో నాకు దాన్ని బట్టి ఎవరు సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో నాకు తెలిసిపోతుంది. ఎవరు సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, ఎవరు టైం పాస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, నాకు ఇప్పుడు నేను చెప్పే దాంట్లో తెలిసిపోతుంది. ఒకవేళ నేను అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ పోస్ట్ చేస్తాను, ఓన్లీ జిఎస్ ఒకటే పోస్ట్ చేయను. జిఎస్ ఎవరికైతే కావాలో నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తా. తెలుసు కదా, డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నేను ఏవైతే డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానో, ఇంకా నేను ఒక 1 డే తర్వాత లేదా 2 డేస్ తర్వాత నుంచి మార్నింగ్ ఒక వీడియో, ఈవినింగ్ ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేసేస్తాను. మాక్సిమం ఇంకా అప్లోడ్ చేస్తా, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి నేను ఇంకా అప్లోడ్ చేస్తా కన్ఫామ్ గా. సో మార్నింగ్ ఒక వీడియో, ఈవినింగ్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు ఏంటి అంటే ఖచ్చితంగా మీకు కూడా నేను సిఎస్ గా ప్రిపేర్ అవుతున్నాను, నేను అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతున్నాను, దాంతోపాటు నాకు కూడా జిఎస్ కూడా కావాలి, నేను జిఎస్ కూడా ప్రిపేర్ అవుతున్నాను అని మీరు అనుకుంటే, ఖచ్చితంగా ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటే, నేను సపోజ్ ఈ రోజు ఉందండి, ఈ రోజు నేను మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేసి ఈవినింగ్ ఒక వీడియో చేశాను. మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా మార్నింగ్ ఏదైతే వీడియో అప్లోడ్ చేశానో, ఈవినింగ్ ఏదైతే వీడియో అప్లోడ్ చేశానో దాన్ని మీరు లైక్ చేసి కమెంట్ చేయండి. లైక్ చేసి కమెంట్ చేసి ఈ రోజు నేను ఈ 2 క్లాసెస్ చూశాను అని నాకు టెలిగ్రామ్ లో మీరు టెక్స్ట్ చేస్తే, నేను చెక్ చేసి అప్పుడు మీకు నేను జిఎస్ ఈరోజు ఏం చదవాలనేది నేను పెడతాను. సో అట్లా డైలీ ఎవరైతే కన్సిస్టెంట్ గా జిఎస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, ప్రతిరోజు నేను ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఆ వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి, ఈవినింగ్ టైంలో 2 వీడియోస్, ఈవినింగ్ కల్లా 2 వీడియోస్ అప్లోడ్ అయిపోతాయి కాబట్టి ఈవినింగ్ కల్లా మార్నింగ్ వీడియోకి లైక్ కమెంట్ చేసి, మళ్ళీ ఈవినింగ్ వీడియో కూడా లైక్ కమెంట్ చేసి ఆ రెండు స్క్రీన్ షాట్స్ నాకు టెలిగ్రామ్ లో పెట్టిన తర్వాత అప్పుడు నేను చూసి ఓకే మీరు చేశారు, మీరు కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అవుతున్నారు, సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది. కాబట్టి సో అప్పుడు ఖచ్చితంగా నేను ఏదైతే ఆ క్వశ్చన్స్ ఎంసిక్యూస్ అనేది ప్రిపేర్ అవుతున్నానో, దాంతో పాటు నెక్స్ట్ పీవైక్యూస్ ఏవేవైతే ప్రిపేర్ అవుతున్నానో డైలీ కంప్లీట్ లిస్ట్ ఇచ్చేస్తాను. ఇంకా మీరు ఏ బుక్ ఏ సోర్సు ఫాలో అవ్వాల్సిన పని కూడా లేదు. నేను ఏవైతే మీకు పీడిఎఫ్ పంపిస్తానో ఒక్క పీడిఎఫ్ చదవండి చాలు, సింపుల్. ఇంకా మీరు ఏది చేయాల్సిన అవసరం లేదు, ఏది చేయాల్సిన అవసరం లేదు. సో ఇది మ్యాటర్ అన్నమాట. ఇది నేను డిసైడ్ అయింది, ఇది నేను చెయ్యాలి అనుకుంది. సో ఈ రోజు నుంచి నాకు అర్థమైపోద్ది ఎవరు సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు, ఎవరు టైం పాస్ కి ప్రిపేర్ అవుతున్నారు. నేను ఆల్రెడీ యూట్యూబ్ లో చూస్తున్నా, అంటే కొంతమంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, అంటే వాళ్ళు సీరియస్ ఆస్పిరెంట్స్ కదా నాకు కూడా తెలియాలి కదా. ఒకవేళ సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే మీకు ఖచ్చితంగా జిఎస్ ప్రతిరోజు కావాలి అంటే
నాకు మీరు ఖచ్చితంగా ప్రతిరోజు మార్నింగ్ వీడియోకి ఈవినింగ్ వీడియోకి లైక్ చేస్తారు, కమెంట్ చేస్తారు, లైక్ చేస్తారు, కమెంట్ చేస్తారు. ఆ స్క్రీన్ షాట్ అనేది నాకు టెలిగ్రామ్కి పంపిస్తారు. సింపుల్. నాకు టెలిగ్రామ్కి పంపిస్తారు. నాకు ఆ టెలిగ్రామ్కి పంపించింది నేను చెక్ చేసుకుంటా. నేను చెక్ చేసుకొని మీకు చెప్పేస్తా. సింపుల్. అంతే, ఏం లేదు ఇంకా. వెరీ 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 క్లియర్, వెరీ క్లియర్. మీరు ఏ రోజు అయితే నాకు పంపిస్తారు నేను ఆ రోజే పంపిస్తా. ఇట్స్ అప్ టు యూ. ఆల్రెడీ ఫస్ట్ డే ఆఫ్ యాక్చువల్లీ ఈ రోజు ఫస్ట్ డే ఆఫ్ జిఎస్ అనమాట. ఆల్రెడీ మేము జిఎస్ సిలబస్ మే 13 2026 స్టార్ట్ చేసేసాం జిఎస్ ఆల్రెడీ ఈరోజు పాలిటీలో మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ నడుస్తుంది. మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మీద మాకు ఆల్రెడీ 80 బిట్స్ వచ్చేసింది. జస్ట్ ఓన్లీ జస్ట్ ఏ మేకింగ్ ఆఫ్ అ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ మీద, జస్ట్ ఓన్లీ సబ్ టాపిక్ మీద జస్ట్ ఒక 80 క్వశ్చన్స్ అయితే ఈరోజు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాం. దాంతోపాటు పీవైక్యూస్ కూడా, అడిషనల్ గా పీవైక్యూస్ కూడా చేస్తున్నాం. సో మీరు ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో నేను పెట్టే వీడియోస్ కి లైక్ చేసి కమెంట్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఆ రోజు పర్టికులర్ వీడియో. నేను మీకు ఆ రోజు ఈవినింగ్ నేను మీకు ఆ పీడిఎఫ్ అనేది పంపించేస్తాను ఆ పర్టికులర్ డే. మళ్ళీ మీకు నెక్స్ట్ రోజు కావాలంటే మళ్ళీ నేను అప్లోడ్ చేసే వీడియోని మళ్ళీ లైక్ కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకో ఈవినింగ్ వీడియో కూడా లైక్ కమెంట్ చేయండి. మీకు ఏ రోజు కావాలో ఆ రోజు వీడియోస్కి లైక్ కమెంట్ చేయండి చాలు. సింపుల్. మీకు వచ్చేస్తుంది వీడియో, మీకు వచ్చేస్తుంది పీడిఎఫ్. ఏదైతే చదవాలి అనుకుంటారో డైరెక్ట్ మీకు పీడిఎఫ్ పంపించేస్తాను నేను మీకు టెలిగ్రామ్లో. సో టెలిగ్రామ్ కదా. సో నేను నా టెలిగ్రామ్ కూడా ఇస్తాను. వెయిట్, నా టెలిగ్రామ్ ఐడి కూడా మీకు నేను షేర్ చేస్తాను. ఈ వీడియో కింద నేను షేర్ చేస్తాను మ్యాక్సిమం. వెయిట్ అ మినిట్. ఇక్కడ నా టెలిగ్రామ్ కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. టెలిగ్రామ్లో నా ఐడి వచ్చేసరికి CGL పవర్ ప్రెప్ అని ఉంటుంది. CGL పవర్ ప్రెప్ అని ఉంటుంది. ఇది నా టెలిగ్రామ్ ఐడి. దిస్ మై టెలిగ్రామ్. సో ఇందులో నాకు ప్రతిరోజు మీకు సపోజ్ నేను ఇది మే 14th పోస్ట్ అవుతుంది ఈ వీడియో అనేది. మే 14th పోస్ట్ అవుతుంది. సో మే 15th నుంచి ఇది మే 14th పోస్ట్ అవుతుంది. సో మే 14th ఎవరైతే చూస్తారో వాళ్ళకి గనక జిఎస్ కావాలి అనుకుంటే ఆ రోజు పర్టికులర్ ఫస్ట్ డే క్లాస్ది ఆ రోజు నాకు మెసేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ డే మీరు ఎన్ని డేస్ మెసేజ్ చేస్తారో మీకు అన్ని డేస్ కంప్లీట్, మీకు జిఎస్ అనేది కంప్లీట్ గా కావాలనుకుంటే మీరు ప్రతిరోజు మన వీడియోస్ కి లైక్ కమెంట్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టాలి. అప్పుడు మీకు ప్రతిరోజు వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద థింగ్ అనమాట. ఇది జిఎస్ గురించి. ఇంకా జిఎస్ గురించి అడగద్దు కమెంట్స్ లో. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ జిఎస్. ఓకే, నెక్స్ట్ ఒకాబులరీ కూడా కొంతమంది అడుగుతున్నారు ఒకాబులరీ గురించి. ఆ ఒకాబులరీ అనేది నేను క్లియర్ సెషన్ అనేది చేస్తాను దాని మీద కూడా. సో వరీ అవ్వద్దు, ఒకాబులరీ కూడా కవర్ చేద్దాం, నో ఇష్యూ. అన్ని మీకు నేను యూట్యూబ్ లో పెడతాను. కొన్ని జిఎస్ మాత్రమే, నాకు ఎవరు సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరు టైం పాస్ ఆస్పిరెంట్స్ అనేది నాకు తెలియడం కోసం నేను ఇది పెట్టాను. సో ఖచ్చితంగా ఎవరైతే ఒకవేళ నిజంగా ప్రిపేర్ అవుతున్నారంటే 100కి 200% ఖచ్చితంగా వాళ్ళు నా టెలిగ్రామ్ కి మెసేజ్ చేస్తారు. ఎందుకంటే ప్రతిరోజు ఫాలో అయ్యే వాళ్ళు సీరియస్ గా చదువుతున్నారని కదా దాని అర్థం. వాళ్ళు సీరియస్ గా చదువుతున్నారంటే ఆటోమేటిక్ గా నాకు మెసేజ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు నాకు మెసేజ్ చేయకుండా కమెంట్స్ లోనే అడుగుతున్నారంటే వాళ్ళు డైలీ ఫాలో అవ్వట్లేదు అని దాని అర్థం. సింపుల్, వెరీ సింపుల్. నేను ఇక్కడ పెట్టిన ఛానల్ కూడా ఒక అకౌంటబిలిటీ కోసం పెట్టాను. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరికి ఉపయోగపడాలి అని పెడుతున్నా. ఒక ఆస్పిరెంట్ కి ఉపయోగపడాలి, ఒక సీరియస్ ఆస్పిరెంట్ కి ఉపయోగపడాలని పెడుతున్నా. సో దాట్స్ ద థింగ్. ఓకేనా? సో ఈ క్లాస్ ఈ సెషన్ అనేది ఎంతవరకే. సో మీరు ఎవరైతే జిఎస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో సో నా కమెంట్స్ లో కూడా ఒకసారి చెప్పండి ఎంతమంది యూఆర్ రెడీ టు ప్రిపేర్ ఫర్ జిఎస్ అనేది. సో అంతే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్.